సెకండ్ వన్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ మిస్టేక్ చేసి కన్వే చేసే విధానం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. వాడు తప్పు చేస్తే నువ్వు కూర్చోబెట్టుకొని చెప్పు, నువ్వు తప్పు చేసినవు రా అన్నది అక్కడనే వదిలేసి పోవడం కాదు. వాడు తప్పు చేస్తే నువ్వు కూర్చోబెట్టుకొని చెప్పు, వాడిది ఏదైనా మిస్టేక్ ఉంటే నువ్వు చెప్పు. కాకపోతే అందరిలో వాడిని ఒక్కొని చేయడం అది కరెక్ట్ కాదు. ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఫీల్ అవుతారు, అక్కడ బిహేవియర్ నేచర్ ఎట్లుంటా అంటే వీడు ఎట్లా ఒక్కడే ఉన్నా అనే ఫీలింగ్ మీరు తెప్పిస్తారు కాబట్టి వాడు ఫీల్ అవుతాడు. మీరు తెప్పియండి వీడు ఫీల్ కాడు. ఫస్ట్ మీరు తెప్పించిల్లు వీడు ఎల్లోన్ అనే ఫీలింగ్ మీ వల్లనే వాడికి కలుగుతుంది తప్ప వాడిది వాడు ఇమాజిన్ చేసుకోడు కదా. అక్కడ మీది కూడా ఎంతో కొంత మిస్టేక్ ఉంటుంది మీ అందరిది. సో ఇటువంటి మిస్టేక్ మీరు చేయకండి ఫ్రెండ్స్. అందరు కలిసి ఉండండి, ఏమున్నా అందులో. మన ఫ్రెండ్ మనల్ని ఒక మాట అన్నాడు, ఓకేనా? మన ఫ్రెండ్ మనల్ని ఒక మాట అన్నప్పుడు మనం పడ్డాం, మళ్ళీ మనం తిరిగి ఆపోజిట్ పర్సన్ అన్నప్పుడు వాడు పడలే. ఎందుకు పడలే అంటే వాడంటే మనం పడచ్చు, మనం అంటే వాడు పడడు. ఎందుకు పడడు? అండర్స్టాండింగ్ లేదు వీళ్ళ మధ్యలో. అండర్స్టాండింగ్ అనేది లేదు ఫస్ట్. ఎందుకంటే వీడన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ అన్నప్పుడు మనం పడ్డాం. ఎందుకంటే అరే మన ఫ్రెండే కదా అని మనం అనుకున్నాం. కానీ మనం అన్నప్పుడు వాడు ఆపోజిట్ పర్సన్ రిసీవ్ చేసుకోలేకపోయింది. వాడెవడు నన్ను అనడానికి అన్న వేళ వాడు థింకింగ్లో ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి, మనం ఓకే ఇప్పుడు నేనే ఉన్నా, నేననేదాన్ని, ఇప్పుడు నేనున్నా వాడిని ఒకటి అన్నా, ఒక మాట అన్నా, కానీ నా ఇంటెన్షన్ అది కాదు. వాడిని ఆ వేలో అనాలి అనేది నా ఇంటెన్షన్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, కానీ అనే విధానం తప్పు ఉంది. అక్కడ చెప్పే విధానం తప్పు ఉంది. వారికి హార్ష్గా అనిపించింది. ఫ్రెండ్షిప్ అంటే చాలా ఉంటాయి, తిట్టి చెప్తాం, కొట్టి చెప్తాం. కానీ ఓకే నేను అనే విధానం తప్పని నేను ఇక్కడ ఒప్పుకున్నా. కానీ మన ఫ్రెండ్ అయి ఉంటే వాడు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్లారిఫికేషన్ తీసుకోవాలి. వాడికి అర్థం కాకపోతే కూర్చోబెట్టుకొని అరే నువ్వు ఇట్లా అన్నావురా, నాకు నచ్చలేదురా, నువ్వు అట్లా ఎందుకు అన్నావు అనేది కూర్చోబెట్టుకొని అడగాలి ఫస్ట్. కానీ అటువంటిది మనం చెయ్యం. ఎందుకు చెయ్యం? ఈగోలు, అహంకారాలు అన్నీ అడ్డం వస్తాయి మనకి ఆ టైంలో. కానీ ఇలా చేయొద్దు ఫ్రెండ్స్. అసలు మనల్ని వాడు ఎందుకు అన్నాడు, ఆ వేళ వాడు ఎందుకు అన్నాడు అనేది నువ్వు చూస్తున్నావు, కానీ మరి వాడి ఇంటెన్షన్ ఏంటి అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు వాడి ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థం చేసుకోలే. నువ్వు అక్కడ కూర్చొని నీది నువ్వు ఊహించుకుంటూ పోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నీ ఆలోచనలు వాడి ఆలోచనలు ఒకటి ఎందుకు అవుతాయి? వీడి ఆలోచనలు వేరే, నీ ఆలోచనలు వేరే. నీకు నువ్వు ఊహించుకోవడం కాదు. ఫస్ట్ వాడితో మాట్లాడు, లేకపోతే గొడవ వాడి ఏదో ఒకటి వాడి నువ్వు అడుగుతేనే కదా నీకు తెలిసేది వాడి ఇంటెన్షన్ ఏంటిదని. ఫ్రెండ్షిప్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి ఫ్రెండ్స్. వాడు ఎందుకు అన్నాడు, నన్ను అట్లా ఎందుకు అన్నాడు అని ఆలోచించకుండా అసలు వాడు ఏ వేలో అన్నాడు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలి. అందుకు చూడాలి అలా. ఓకే ఇది పక్కన పెడితే ఇప్పుడు వీడు అన్నాడు వాడిని, ఓకే అప్పుడు ఆ కోపంలో వాడు కూడా వీడిని అంటాడు ఒక మాట, కానీ వీడు సైలెంట్ అయిపోతాడు. మళ్ళీ తిరిగి అనే ఛాన్స్ వీడికి ఉంది, కానీ వీడు సైలెంట్ అయిపోయి వాడిని ఇంకొక మాట అనడు. ఎందుకంటే ఓకే నా ఇంటెన్షన్ కరెక్టే, కానీ నేను చెప్పే విధానం తప్పు ఉంది అని వీడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఇంకొక మాట అన్నాడు. ఆ కోపంలో తనకి ఆ మాటలు వచ్చినాయి అని వీడు అనుకొని అక్కడికి సైలెంట్ అయిపోతాడు. కానీ ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ వేలో వెళ్ళిపోతున్నారు. నెగిటివ్ థింకింగ్, వాడన్నాడు నన్ను ఇట్లా, మరి ఎందుకన్నాడు ఏంటి అని ఏది ఆలోచించారు. అన్నాడు ఒక పాయింట్ను పట్టుకుని ఉంటారు.
ఇది ఇక్కడనే వదిలేయకుండా మళ్ళీ అందరు కలిసి అందరు ఫ్రెండ్స్ ఒక దగ్గర గ్యాదర్ అయి ఉంటే మళ్ళీ వీడు అదే మ్యాటర్ని తీసుకొచ్చి నలుగురిలో వాడిని ఇన్సల్ట్ చేస్తే ఎట్లుంటుంది? నువ్వు అన్నావు నన్ను ఇట్లా అని ఎట్లుంటుంది ఫ్రెండ్స్? ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ మన కోసమే చెప్తారు. ఒకవేళ నోరు స్లిప్ అయ్యి ఒక మాట అన్నారు అంటే ఒకసారి అడగండి, క్లారిఫికేషన్ తీసుకోండి. ఎందుకు అన్నాడు అట్లా, వాడి ఇంటెన్షన్ ఏంటి? ప్రతి వాడు స్లిప్ అవుతూనే ఉంటాడు మాట, కానీ క్షమించే తత్వం మనకు ఉండాలి. ఓకేనా? నువ్వు ఒక మాట అంటావు, వాడు పడతాడు. వాడన్నప్పుడు నువ్వు వాడలేవు. ఎందుకు వాడవు? నువ్వు అంటే వాడాలి, కానీ వాడంటే నువ్వు వాడవు. ఓకే, వాడు తప్పని వాడు అనుకున్నాడు. ఓకే, వాడు రియలైజ్ అయ్యి నేను ఇంకొక మాట అనడానికి కూడా వాడు రాలే, కానీ నువ్వెందుకు మరి? నువ్వెందుకు అట్లా నెగిటివ్ వేలో థింకింగ్ చేస్తున్నావు? అది ఆపేయండి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి ఫస్ట్. మన ఫ్రెండ్ మనల్ని ఎందుకు అన్నాడు? మన ఫ్రెండ్ ఎప్పుడైనా మన మంచి కోసమే అంటాడు. చెప్పే విధానం తప్పు ఉంటే నాకు నచ్చలేదురా నువ్వు చెప్పే విధానం అని చెప్పాలి, కానీ నువ్వు నన్ను ఎట్లా ఇన్సల్ట్ చేసావు అని కక్షలు కుతంత్రాలు కట్టుకోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మోసం చేసే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ప్రాణాలు ఇచ్చే వాళ్ళని మనం మిస్ చేసుకుంటే లైఫ్లో ఈ 2 మిస్టేక్స్ వల్లనే మనం ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ని కూడా మిస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ 2 మిస్టేక్స్ వల్ల నీకు తెలియదు, టైం వచ్చినప్పుడు వాడు ఫ్రెండ్షిప్ చూపించుకుంటాడు. నీకు ఉన్నప్పుడే చూపించాలంటే అది కుదరదు. అందుకే ఇటువంటి ఫ్రెండ్స్ని మీరు అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇటువంటి మిస్టేక్ ఫ్రెండ్స్ని దూరం చేసుకోకండి. అందులో మీకోసం ప్రాణాలు ఇచ్చుడైనా ఏదైనా మీకోసం చేసే ఫ్రెండ్స్ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ కాలంలో చాలామంది ఫ్రెండ్స్ మోసం చేస్తున్నారు, కానీ చాలా తక్కువ ఉన్నారు మన కోసం నిలబడే ఫ్రెండ్స్, మనల్ని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళని మనం ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల దూరం చేసుకుంటున్నాం. ఇలా ఎవ్వరు దూరం చేసుకోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఎవరైనా హర్ట్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి.